అల్లూరి జిల్లా అరకులో తాజా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పోటీకి నేనంటే నేనంటూ నేతలు బరిలో దిగుతున్నారు. తాజాగా టీడీపీ బీజేపీ అలయన్స్ లోని భాగంగా అరకు తెలుగుదేశం టికెట్ చేజారిపోయిన దొన్నుధర ఇప్పుడు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కాగా అరకు స్థానంలో టీడీపీ అధిష్టానం తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలంగా పార్టీ కోసం కష్టపడ్డ తనను కాదని పొత్తుల్లో భాగంగా బీజేపీకి టికెట్ కేటాయించడం ఎంతవరకు న్యాయం అంటూ మండిపడ్డారు. మీరు ఒక్కడైనా నమ్ముతున్నారా ఇవాళ చెప్పండి? దొన్నుధరకి ఎమ్మెల్సీ ఇస్తారు అని ఒక్కడైనా నమ్మకం ఉందా మీలో? లక్షలాది మందిలో చేసినటువంటి వాగ్దానము గల్లంతైనప్పుడు ఎమ్మెల్సీ అనేది నాకు కూడా నమ్మకం లేదు. పోతున్నాను లేకపోతే చిటికలు వేస్తే ఇక్కడ అగ్గి మీద అగ్గి లేగుస్తుంది. ఆ పరిస్థితి ఉంది కార్యకర్తలు, ఓటర్స్ లో. ప్రతి గ్రామంలో ఏం చేయాలి చెప్పండి, ఏమి తగలబెట్టాలో చెప్పండి, ఆదేశించండి, మేము చేసి చూపిస్తాం అని సిద్ధంగా ఉన్నారు. ప్రతి గ్రామంలో సిద్ధంగా ఉన్నారు. ఇవాళ కొన్ని కోట్లు తగలబెట్టుకున్నాం. ఇలాంటి పరిస్థితిలో పనికి వెళ్ళిన ఒక ఇక్కడ ఎటువంటి బలం లేనటువంటి ఒక పార్టీకి టికెట్ ఇస్తున్న క్రమంలో ఇక్కడ మీ అభిప్రాయం తీసుకోవాలి, నా అభిప్రాయం తీసుకోవాలి. కానీ కనీసం సంప్రదింపులలో కూడా లేకుండా ఇవాళ వాళ్ళు బీజేపీ పార్టీని టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఏ గిరిజన నాయకులు అంటే అంత చులకన ఈ అధిష్టానానికి? ఇక్కడ కొంతమంది మన పార్టీలో ఉన్నటువంటి నాయకుల ప్రమేయం కూడా ఉంది ఇవాళ టికెట్ బీజేపీకి వెళ్ళిపోవడానికి. మన నాయకులే కొంతమంది బీజేపీకి ఇచ్చేయండి, మేము గెలిపిస్తాం అని కొంతమంది నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వెళ్ళి చెప్పారు. దానికి రుజువులు ఉంది, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అంటే మన పార్టీ నుండి ఎమ్మెల్యే అయితే మన కార్యకర్తలకి ఒక సెక్యూరిటీ ఉంటుంది, మన కార్యకర్తలకి ఒక ఇది ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది, ఒక భవిష్యత్తు ఉంటుందని మనం ఆలోచన చేయాలి. కానీ బీజేపీ వాళ్ళకి అప్పగించండి. ఇక్కడ మన కార్యకర్తలు ఏమైపోయినా పర్వాలేదు అని ఒక ఆలోచన చేసే వాళ్ళు ఒక నాయకుడినా అని ఇలా ప్రశ్నిస్తా ఉన్నాను.